సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండెడ్ వీడియో అనమాట. చాలామంది అడిగారు, అన్న ఈఎంఐ ఆప్షన్స్ గురించి రాయల్ ఎన్ఫీల్డ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో చెప్పమని చెప్పి చాలామంది అడిగారు అనమాట. సో హియర్ ఈజ్ ద వీడియో ఫర్ యూ గైస్. సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ అక్కడ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కున్నాను. ఈఎంఐ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, ఆన్ రోడ్ పేమెంట్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ మనకి ఎలా పే చేయొచ్చు, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్లో చేయొచ్చు అని చెప్పి నేను చాలా డీటెయిల్స్ కనుక్కున్నాను అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా చిన్నగా ఉండబోతుంది, సో స్కిప్ చేయకండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు కొత్త వెహికల్ తీసుకుందాం అనుకుంటే కనుక రాయల్ ఎన్ఫీల్డ్లో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, బేసికల్గా చూసుకుంటే మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో 2 టైప్స్ ఆఫ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటుంది. సో నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. కాకపోతే ఈ వీడియోలో నేను కంప్లీట్గా బుల్లెట్ 350 అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తాను అనమాట, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు చూస్ చేసుకున్న వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ బట్టి ఎంత ఉండబోతుంది ఏంటి అని చెప్పి మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను బేసిక్ మోడల్ బుల్లెట్ 350 కాబట్టి చాలామంది మనకి డిమాండ్ కూడా బుల్లెట్ 350 గురించే ఉంటుందన్నమాట. మనకి వీడియోస్ చేయమని కానీ లేకపోతే క్వైరీస్ కానీ ఏ వచ్చినా కానీ బుల్లెట్ 350 గురించే ఎక్కువ ఉంటుంది మనకి క్వైరీస్. సో దాన్నే బేస్ మోడల్గా తీసుకుని దాని బేసిస్ మీద నేను ఈఎంఐ ఆప్షన్స్ ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో బేసిక్గా చూసుకుంటే మనకి ఈఎంఐ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఈఎంఐ ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, అండ్ సెకండ్ది వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ మీద ఉంటుంది అనమాట. మనకి ఆన్ రోడ్ కంప్లీట్గా వెహికల్ కంప్లీట్ ఇన్సూరెన్స్, ఆర్ఎస్ఏ, ఎక్స్టెండెడ్ వారంటీ, సో ఇవన్నీ కంప్లీట్గా క్లబ్ చేసుకుని మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంతైతే పడుతుందో సో దాని మీద మనకి ఈఎంఐ అనేది ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి ఇందా చెప్పినట్టు మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయి మనకి ఈఎంఐ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనకి జాబ్, మన సిబిల్ స్కోర్, అండ్ దెన్ మనం ఏ టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నాము, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నామా, ఐటీ సెక్టర్లో ఉన్నామా, అండ్ మనకి ఏమన్నా షూరిటీ పెట్టగలుగుతున్నామా, సో ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకుని మనకి మెయిన్గా సిబిల్ స్కోర్ చూస్తారనమాట. సో సిబిల్ స్కోర్ అంటే ఏంటి తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మన క్రెడిట్ లిమిట్ స్కోర్ అనమాట. సో మనం టైం టు టైం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తున్నామా, లేకపోతే లోన్ పేమెంట్స్ టైం టు టైం చేస్తున్నామా, లోన్ పే చేయగలమా, సో ఇవన్నీ సిబిల్ స్కోర్లో ఉంటాయన్నమాట ఒకవేళ మీకు తెలియకపోతే ఇన్ కేస్. సో ఈ అన్నిటి మీద మనకి లోన్ శాంక్షన్ అవ్వకపోవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో మెయిన్గా చూసుకుంటే నేను డిస్కస్ చేసిన షోరూంలో ఐడిఎఫ్సి అండ్ చోళమండలం, సో ఈ 2 బ్యాంక్స్ మనకి ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈఎంఐలో. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఈఎంఐ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఏంటంటే మనకి మినిమం పేమెంట్ వచ్చేసి 10,000 to 11,000 ఉంటుంది అనమాట. మధ్యలో కొద్దిగా ఇఫ్స్ బట్స్ ఒక 500 అటు ఇటుగా జాయిన్ అవుతుంది. 10,000 to 11,000 డౌన్ పేమెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బుల్లెట్ 350 స్టాండర్డ్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని 1.85 తీసుకున్నాం అనుకోండి, ఐ మీన్ రఫ్గా వేస్తున్నాను నేను, 1.85 తీసుకున్నాం అనుకోండి ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో దాని మీద మనకి ఏంటంటే 10,000 to 11,000 డౌన్ పేమెంట్ చేయడం అనేది ఉంటుంది, అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఈఎంఐ అనమాట. అండ్ దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చేసి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ ఇట్ విల్ బి 8 to 9% ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పింది మనం 10,000 to 11,000 అని చెప్పాం కదా. కొన్నిసార్లు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో స్కీమ్స్ పెడతారన్నమాట. ఆ స్కీమ్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే 9,000 డౌన్ పేమెంట్ చేసి 8,000 డౌన్ పేమెంట్ చేసి కూడా మిగిలిన అమౌంట్ మనం ఏంటంటే ఈఎంఐగా పెట్టుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు అట్లాంటి స్కీమ్స్ వస్తాయి. అట్లాంటి స్కీమ్ వచ్చిన వాళ్ళు క్యాష్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఎప్పుడు వస్తుంది ఏంటనే మనం అయితే చెప్పలేము అనమాట. సో ఇప్పుడు మనం బుల్లెట్ 350ది మనం ఒకసారి ఈఎంఐ ఆప్షన్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి నేను మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం 1,80,000 సపోజ్ 1,89,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనుకోండి, 1,80,000 మనం లోన్ తీసుకుంటే పర్ మంత్ మనకి 11,000 పడుతుంది అనమాట ఒకవేళ మనం 18 months ఆప్షన్ చూస్ చేసుకుంటే. సో దీంట్లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి, 18 months అండ్ 24 months అండ్ 36 months అనమాట. సో అది 1.5 year, 2 years అండ్ 3 years ఇన్ సింపుల్ టర్మ్స్. సో 18 monthsకి చూసుకుంటే 1.5 yearకి చూసుకుంటే మనకి పర్ మంత్కి మనకు వచ్చేసి 10,000 to 11,000 మధ్యన ఈఎంఐ అనేది పడుతుంది అనమాట ఎవ్రీ మంత్. సో గైస్ మనం 18 months ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్ 1.5 year అయ్యేసరికి మనకి 1.89 lakhs ప్లస్ 28,000 చేంజ్ అనేది మనకి ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. సో మనకు వచ్చేసి 1,80,000 ఈజ్ ది లోన్ అమౌంట్, అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి దానికి 28,000 పడుతుంది అనమాట. అంటే 1.5 yearకి ఏది మీరు 11,000 per month క్యాలిక్యులేట్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు చెప్పింది నేను చాలా బేసిక్ అనమాట. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే మీరు డౌన్ పేమెంట్ ఎంత చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను మినిమం డౌన్ పేమెంట్ చెప్తున్నాను. మినిమం డౌన్ పేమెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 10,000 to 11,000 డౌన్ పేమెంట్ చేశారు అనుకుంటే, సో దిస్ ఇస్ ద సినారియో అనమాట. అండ్ ఇప్పుడు మనం 2 years
ఇయర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 24 monthsది మనకి ఇనిషియల్గా 10,000 to 11,000 డౌన్ పేమెంట్ చేసుకుంటే 9,000 per month, 9,000 చేంజ్ పర్ మంత్ పడుతుంది అనమాట. అండ్ దీన్ని కంప్లీట్గా 2 years అయిపోయేసరికి మనకి లోన్ అమౌంట్ వచ్చేసి 1.8 వేసుకున్నా కానీ మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 37,000 అనేది పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 3 years ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 1.8 lakhs లోన్ తీసుకుని 3 years ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో వచ్చేసి మనకి 6,000 చేంజ్ అనేది పడుతుంది, 6,700 ఎంతో పడుతుంది, 6,500 సంథింగ్ పర్ మంత్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కంప్లీట్గా వచ్చేసి 57,000 మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పడుతుంది అనమాట. సో నన్ను అడిగితే ఐ విల్ డెఫినెట్లీ ఆప్ట్, మీరు ఒకవేళ ఈఎంఐలో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు 1.5 years తీసుకోండి. మీకు ఏంటంటే తక్కువ అమౌంట్లో అయిపోతుంది అండ్ మీకు ఎక్కువ బర్డెన్ కూడా పడదు. సో మీరు ఏంటంటే ఎంత ప్రొలాంగ్ చేస్తుంటే 2 years 3 years తీసుకుంటే మనం మంత్లీ కట్టేది తక్కువ ఉంటుంది, కానీ మీరు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా 2 yearsకి వచ్చేసి యూ ఆర్ పేయింగ్ 37,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు. అండ్ ఒకవేళ 3 years తీసుకుంటే మీరు ఏంటంటే 57,000 పే చేస్తున్నారు అనమాట ఎక్స్ట్రా అమౌంట్. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు, ఐ మీన్ ఇట్స్ ఎంటైర్లీ యువర్ డెసిషన్, దట్ ఈస్ ఫైనల్. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు కంప్లీట్గా లంసమ్ అమౌంట్ పే చేసి తీసుకోండి. ఒకవేళ మీరు బడ్జెట్ అందరికీ ఒకలా ఉండదు కదా, సో మీరు ఒకవేళ ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఆప్టింగ్ ఫర్ 1.5 year ఈఎంఐ ఆప్షన్ అనమాట. అండ్ దీంట్లో ఒక చిన్న క్యాచ్ ఉందన్నమాట. దీంట్లో మీరు ఎప్పుడైతే ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో అది చెప్పాను కదా ఇందాక 10,000 to 11,000 నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అండ్ దెన్ ఇట్ విల్ డ్రాప్ టు 8,000 to 9,000 అని కూడా చెప్పాను కదా. అంటే మీరు డౌన్ పేమెంట్తో పాటు ఇన్సూరెన్స్ అమౌంట్, రోడ్ ట్యాక్స్ అమౌంట్ అనేది కలిపి పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ కేటగిరీలో వస్తే మనకి ఏంటంటే ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకి ఈఎంఐ తీసుకోవడం, ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ తీసుకోవడం. సో చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారన్నమాట, ఎందుకంటే మనకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లా వచ్చేస్తుంది. బ్యాంక్ వాళ్ళు కూడా దే సజెస్ట్ ఆన్ రోడ్ మీద తీసుకోవడమే. సో దీంట్లో ఏంటంటే మీరు కంప్లీట్గా బైక్ తీసుకున్నప్పుడు బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ. సో కొన్ని సార్లు అయితే ఏంటంటే కొన్ని షోరూమ్స్ ఎలా ఉంటాయంటే మీరు యాక్సెసరీస్ తీసుకున్నా కానీ దాని మీద కూడా లోన్ ఇస్తారనమాట. అంటే కంప్లీట్ బైక్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్టెండెడ్ వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ ఇన్సూరెన్స్, సో ఇవన్నీ కలిపి ప్లస్ యాక్సెసరీస్ కూడా మనకి లోన్ అమౌంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం ఈఎంఐ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని అడిగితే, కాకపోతే లోన్ అనేది ఎక్కువ పెట్టుకోకండి, నా సజెషన్, పర్సనల్ సజెషన్ అది. సో రెస్ట్ ఈజ్ అప్ టు యూ. అండ్ ఇంకొన్ని బ్యాంక్స్ ఏంటంటే మీకు 4 year లోన్ ఆప్షన్ కూడా ఇస్తారనమాట. సో నన్ను అడిగితే అది అంత ప్రిఫరబుల్ కాదు, షోరూమ్ వాళ్ళు కూడా అంత వద్దనే చెప్తారు మీకు. ఎందుకంటే టోటల్గా పే చేసే మీకు లోన్ తీసుకున్న అమౌంట్ 1.8 ఉంటే మీరు పే చేసే 3 yearsకే 57,000 అవుతుంది. సో 4 yearsకి వెళ్తే ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే మంత్లీ కట్టే తగ్గుతుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే యాజ్ ఎ ప్యాకేజ్ మీకు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట అమౌంట్. సో అందుకనే 4 years చాలామంది అవాయిడ్ చేస్తారు. మ్యాక్స్ టు ద మ్యాక్స్ 2 yearsకి వెళ్తారు నాకు తెలిసి చాలామంది. అండ్ ఇంకోటి దీంట్లో మీరు చూసుకుంటే మీరు డౌన్ పేమెంట్ మినిమం చెప్పాను కదా, సో ఎంతైనా పే చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఐ విల్ సజెస్ట్ 30,000 to 40,000 పే చేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ వచ్చేసి మీరు లోన్ కింద తీసుకోవచ్చు, ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి టోటల్గా ఓవరాల్గా చూసుకునేటప్పుడు మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట ఇంట్రెస్ట్ అమౌంట్లో. సో మీరు జనరల్గా ఏదైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పకుండా మీకు ఎలా ఉంటుందంటే ఎక్స్ షోరూమ్ మీద 10,000 or 11,000 పే చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్తారనమాట. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ అండ్ రోడ్ ట్యాక్స్ అనమాట. సో ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాడ్ అవుతాయని చెప్తారు. సో మీకు చూపించే అమౌంట్ మాత్రం జనరల్గా డిస్ప్లేలో ఇట్ ఈస్ 10,000 to 11,000 డౌన్ పేమెంట్ అని చెప్తారు. కాకపోతే మీకు టోటల్గా మీరు ఎందుకంటే ఇన్సూరెన్స్ అండ్ రోడ్ ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మీకు కొద్దిగా 25,000 to 30,000 వరకు అవుతుంది అనమాట. సో గైస్ ఈ వీడియోలో నేను ఏంటంటే లోన్ ఆప్షన్ తీసుకునేటట్టయితే మీకు జనరల్గా ఎంత పడుతుంది అని ఒక బేస్ మోడల్ బుల్లెట్ 350 తీసుకుని నేను చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా అమౌంట్స్ కావాలనుకుంటే మీరు డెఫినెట్గా యూ కెన్ అప్రోచ్ యువర్ నియరెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో వాళ్ళ దగ్గర ఏంటంటే మీరు చూస్ చేసుకున్న బ్యాంక్ని బట్టి మీరు ఇన్సూరెన్స్ షోరూంలో తీసుకుంటున్నారా లేకపోతే బయట పర్సనల్గా చూస్ చేసుకుంటున్నారా, సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి మీకు లోన్ అమౌంట్ అనేది వాళ్ళు ఎంత కట్టాలి, ఐ మీన్ డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది, మంత్లీ ఎంత పే చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ అనేది మీకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేవి చెప్తారనమాట. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినాయని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ తీసుకుందాం అనుకుంటున్నారో లోన్ పెట్టి లేకపోతే లోన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.